పొద్దుగానే నేను సాయి ఇంకా బయటికి వచ్చినాము. అలాగే చుట్టూ చూడండి పంట పొలాలు అయితే పెట్టున్నారు. అలాగే కొండలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ కి అయితే బయలుదేరిపోవాలి. ఫైనలీ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసాము. మామూలు దండం ఇవ్వలేదు బయ్యో. ట్రైన్ లో వచ్చేసి చెత్త చూడండి ఎంతగానో పడేస్తున్నారో. ఇది మొత్తం చెత్త. ట్రైన్ లో రష్ మాత్రం మామూలుగా లేదు, నిల్చొని పోయాను నేను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం తెచ్చిన ఫిష్ అయితే వండేశారు. ఇవ్వండి, ఇది ఫిష్ కర్రీ. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. పొద్దుగానే నేను సాయి ఇంకా బయటికి వచ్చినాము రోడ్డు మీదకి. పొద్దుగానే చూడండి వ్యూ, సూర్యుడు కూడా వెళ్ళిండు. అలాగే లైట్ గా మంచు కూడా ఉంది. నేను సాయి ఇట్లా నడుచుకుంటా రోడ్డు మీద అయితే వచ్చినాము. ఇవ్వండి, అలాగే చుట్టూ చూడండి పంట పొలాలు అయితే పెట్టున్నారు. ఇది వచ్చేసి మొత్తం వరి పొలము. ఇటు సైడ్ ఒక చెరువు ఉంది, చిన్న చెరువు. మా ఫ్రెండ్ వాళ్ళైతే చెరువు కూడా. ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ గుడి. మా మామ వాళ్ళతో వెళ్ళిపోయారు వాళ్ళు, నాకన్నా ఉంది. మేము చిన్నగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ ఉంటాయి. మా ఊరైతే ఆగండి మీకు చూపిస్తాను క్లారిటీగా. మా ఊరైతే ఇక్కడ నుండి ఇది మా ఊరు. అలాగే కొండలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఊరు కొండలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. నేను సగం వరకు అయితే ఎక్కాను కొండ. అది షార్ట్ వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. నేనైతే పెట్టాను. అట్లా పైకి అయితే ఎక్కాము, కానీ అది ఎండాకాలంలో ఎక్కాము మేము. మస్తు దందమైంది ఎక్కినప్పుడైతే. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, చాలా క్రేజీ కూడా ఉంటుంది. ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోని కంటిన్యూ చేసేద్దాము. నిక్కీ వచ్చేసి ఇప్పుడే పాలైతే తీసుకొచ్చింది. ఇవ్వండి, ఇంకా పోతా ఉన్నాం మేము ఇంటికి. అయితే తీసుకున్నారు వీళ్ళైతే పాలు. ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము ఇంటి సైడ్. అయితే పాలు తీసుకురావడానికి వచ్చినాం మేమైతే. ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే తింటా ఉన్నాను నేను. ఇప్పటివరకు ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. అలాగే ఫిష్ తీసుకురావడానికి చెరువుకి అయితే వెళ్ళాము. మస్తు దందమైంది అక్కడ. తీసేసుకొచ్చేసి క్లీన్ చేసేసాను. ఇంకా ఇప్పుడు హైదరాబాద్కి అయితే బయలుదేరిపోవాలి మనము. తింటున్నాను, అందుకే లేట్ అవుతుంది. తొందరగా తినేసి బయలుదేరిపోదాము హైదరాబాద్కి. మనము పోతూ మాట్లాడుకుందాం. ఫైనలీ మనము 1 అవర్ జర్నీ తర్వాత టెన్షన్ తోటి ఫైనలీ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసాము. మామూలు దండం ఇవ్వలేదు బయ్యో. వీడియో దీనికి ఛాన్సే లేకుండా అంత ఘోరంగా ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసాను ఇక్కడ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కాడ. అయితే ఇంకా ట్రైన్ వస్తుంది, 2 minutesలో వచ్చేస్తుంది ట్రైన్. వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాం మనమైతే డైరెక్ట్ హైదరాబాద్కి. ట్రైన్లో ఎలా ఉంటుందో రష్ ఇట్లా చూద్దాం మనమైతే, ఎట్లా ఉంటుందో రష్ ఏంది అనేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా తక్కువనే ఉన్నారు అంటే జనాలు. చూద్దాం మనమైతే, మీకైతే చూపిస్తాను. ట్రైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే వచ్చిన తర్వాత ఎక్కేద్దాము. ఫైనల్లీ మనం వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. రష్ చూడండి మామూలుగా లేదు భయ్యో. ఈ ట్రైన్కి వచ్చేసి రష్ ఘోరంగా ఉంటుంది. అలాగే అందుకనేసి నేను నిల్చొని ఉన్నాను డోర్ పక్కనే. చూడొచ్చు మీరు ఎంతగానో రష్ ఉందో, అసలు తట్టుకోలేను అంత ఘోరంగా. అండ్ నేను వచ్చేసి డోర్ పక్కనే నిల్చొని ఉన్నాను. లగేజ్లలో చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు మాట్లాడుకోవాలంటేనే పెద్ద చికాకు అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తా ఉన్నాను. మాట్లాడుతుంటే అసలు ఏం వినిపిస్తలేదు. అందుకనే వాయిస్ ఓవర్ అయితే చేసి చూపిస్తానని నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. నేనైతే లగేజ్ కూడా ఎంతగానో ముందు చూడండి. సికింద్రాబాద్ వచ్చిన తర్వాత వచ్చేసి ఇది ఖాళీ అవుతుంది కొంచెము. సికింద్రాబాద్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు నిల్చొనే పోవాలి. 4 hours అట్లా అయితే టైం అయితే. అందరూ కూర్చొని నిల్చొని చాలా మంది అయితే అలాగనే ఉన్నారు. సో ఫైనల్లీ సికింద్రాబాద్ అయితే వచ్చేసింది. అందరు దిగిపోతా ఉన్నారు. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా మంది అయితే దిగేస్తా ఉన్నారు. మనం దిగము, ఎందుకంటే మనం వచ్చేసి నాంపల్లికి అయితే వెళ్ళాలి. నాంపల్లి రైల్వే స్టేషన్కి ఆడికైతే వెళ్తుంది. ఇది డైరెక్ట్ నాంపల్లికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న దగ్గరే మనకైతే. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మామూలు రష్ కాదు భయ్యో. అసలు కళ్ళక్క తిరిగింది నాకు. 4 hours నిల్చొని వచ్చాను నేను.
చికాకులు వేస్తుంది అసలు. 4 hours నిల్చొని మళ్ళీ రష్ కూడా బాగుండే. ఇక్కడ దేవుడి కాడ నిల్చున్నాను నేనైతే. పెద్ద చికాకు, అందరు దిగిపోతా ఉన్నారు అయితే. తర్వాత మనం ఒక్కరమే ఉంటాము ఖాళీగా, మనం ఒక్కరమే వెళ్తాము కూడా. ప్రశాంతంగా వేయచ్చు ఇక్కడ నుండి నాంపల్లికి అయితే. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ సికింద్రాబాద్లోనే దిగిపోతారు కాబట్టి. అండ్ ఇవన్నీ చూడొచ్చు, ఇక్కడ ఆగింది ట్రైన్ అయితే. ఇప్పుడు వచ్చేసి టైం 4-5 అవుతుంది అనుకుంటా. 5 అట్లా అవుతుంది టైం అయితే. మన పోయేంత వరకు 6 అవుతుంది. ఇకండి ఇప్పుడు చూడండి మీరు, ట్రైన్ మొత్తం ఎలా ఖాళీ అయిపోయిందో. ఇక్కడ మొత్తం ఖాళీ, వెనకాల సైడ్ కూడా మొత్తం ఖాళీగా అయిపోయింది. కొంతమంది ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. ఇంకా ఇతను వచ్చేసి బాటిల్ తీసుకెళ్తా ఉన్నాడు. భయ్ ఉదరే దేకో నీచే వీళ్ళైతే ఎతుకుతా ఉన్నారు. చెప్పులు పోయింది, ఎతుకిర్రు కొద్దిసేపు, మళ్ళీ వెళ్ళిపోయారు. ట్రైన్ మొత్తం ఖాళీ. మనదే ఇక బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. నా బ్యాగులు వచ్చేసి బాగా లగేజ్ బాగుందన్నమాట. వస్తువులు వినంగా బట్టలు ఫుల్ నింపేశారు. ఇలాంటి బయట ఉన్నది చూడండి, వీళ్ళదే అనమాట. చెప్పులు అయితే పోయింది. తీస్తున్నాడు ఇంకోలు అయితే, బాటిల్స్ అయితే తీసుకుంటా ఉన్నాడు ఇంకోలు. అప్పుడైతే నిల్చొని ప్లేస్ లేకుండా, ఇప్పుడు కూర్చోవచ్చు, వండుకోవచ్చు. అమ్మా అంతగానో ప్లేస్ వచ్చేసింది మనకైతే. కానీ ఇక్కడ సైడ్లో కూర్చున్నా నేను, కిటికీ సైడ్లకి ప్రశాంతంగా పోవచ్చు, గాలి కూడా వస్తుంది కాబట్టి. ఇక్కడ నుండి 1/2 hour 1 hour జర్నీ, 1 hour జర్నీ అనుకోండి. 1 hour కూడా అది 40 minutes అట్లా వెళ్ళిపోవచ్చు మనమైతే. బయట చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఏదో తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళైతే. బయట అందరూ ఖాళీ అయిపోయింది అయ్యో. స్టేషన్ కూడా దిగుడు, వెళ్ళిపోడే డైరెక్ట్. మళ్ళీ ఈ నుంచి బస్సు దిగి, ఇక్కడ నుండి దిగి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఆడికి వెళ్ళాలంటే పెద్ద చికాకు అనేసి ఈ నుంచి డైరెక్ట్ నాంపల్లి వెళ్ళేసి అక్కడ నుండి మా నాన్న వస్తే అక్కడ నుండి తీసుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకనేసి నేను దిగలేదు, డైరెక్ట్ నాంపల్లికి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ కాలేదు, 5 minutes అవుతుంది. ట్రైన్ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన వచ్చేసి చెత్త చూడండి ఎంతగానో పడేస్తున్నారు. ఇది మొత్తం చెప్పులు వదిలేస్తున్నారు. కింద కూడా ఉంది చెత్త బాగానే. ఇంటర్ సైడ్ కూడా చెత్త బాగుంది. చెప్పులు వదిలేసి చాలా చెత్త పడేస్తారు వీళ్ళైతే. తినేసి ఇక్కడనే పడేసి వెళ్ళిపోతారు. ఇట్లుంది పోయా ట్రైన్ జర్నీ అంటే మామూలుగా దమ్తం కాదు. ఇంకా ఈ ఈస్ట్ కోస్ట్ ట్రైన్ అయితే పెద్ద చికాకు, అంటే పెద్ద చికాకు. పొద్దున్న అంటే అక్కడ నుండి రావాలన్నా అంతే, మామూలు రష్ కాదు భయ్యో. ఎందుకు కింద మంది వెళ్తారో అర్థం కాదు. ఈ ట్రైన్కి వచ్చేసి చాలామంది వెళ్తారు. అలాగే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయితే అయిపోయింది. మస్తు మంది ఎక్కుతారు. చాలామంది వచ్చేసి బీహార్ వాళ్ళు ఎక్కుతారు అన్నమాట ఈ ట్రైన్కి. మన తెలుగు వాళ్ళు తక్కువ. జనరల్ డబ్బాలు అయితే ఫుల్ నిండిపోతుంది. మాట్లాడుకోకూడదు, వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది భయ్య. అసలు మామూలుగా కాదు. నేను అప్పుడు వీడియో తీశాను కదా, మీరే చూశారు ఎంతగానో రష్ ఉందో. తీయలేకపోయిన వీడియో అయితే ఖాళీ నిల్చొని ఇయర్ బడ్స్ పెట్టుకున్నా, ఓన్లీ పాటలు పెట్టుకున్నా, ఇంకా వచ్చేసిన డైరెక్ట్. ఇప్పుడు కూర్చున్నా ప్రశాంతంగా, కూర్చొని ఇక మీతో మాట్లాడుతున్నా. ఉరుకుతారు బయట నుండి. ట్రైన్ అయితే వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఫైనలీ మనము నాంపల్లిలో అయితే దిగేసినాము. ట్రైన్ అయితే ఆగింది. ఇక్కడ అందరూ అయితే దిగేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాను రూమ్కి. మా నాన్న అయితే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చినాక ఇంకా వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి మొత్తం ఖాళీ ఉంది స్టేషన్ మొత్తం. ఫైనల్లీ వచ్చేసినాం భయ్యో 4-5 గంటల తర్వాత. చూడండి ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి. ఇంకా మనమైతే దిగేసినాము, ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము రోడ్ సైడ్లకి. ఎందుకంటే మా నాన్న అయితే వస్తూ ఉన్నాడు కాబట్టి రోడ్డు దగ్గరికి వెళ్తే ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు రూమ్ కాడికి. ఇదిగోండి ఇదే నాంపల్లి రైల్వే స్టేషన్. ఇదైతే మంచిగానే ఉంటుంది రైల్వే స్టేషన్, కానీ రష్ బాగుంటుంది పొద్దుగా వస్తే విధంగా.
రష్ వస్తుంది. ఫైనల్లీ మనం వచ్చేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇవ్వండి మా ఇంటికాడ నుండి తీసి మా వదిన వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి అయితే వెళ్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి మనం తెచ్చిన ఫిష్ అయితే వండేశారు. ఇవ్వండి, ఇది ఫిష్ కర్రీ మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చేసి తినాలన్నమాట. అలాగే ఫిష్ ఫ్రై 2 అయితే చేశారు, రోటీ కూడా ఉంది. ఇంకంతే. ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ వచ్చేసి విలేజ్ నుండి ఫైనల్లీ మనము హైదరాబాద్కి అయితే వచ్చేసాము. అక్కడ ఉన్న పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అందుకనే హైదరాబాద్ కూడా వచ్చేసాము మనమైతే. ఇంకంతే. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.